పసిపిల్లలను కాపాడుకోవాలి, పసిపిల్లలే రేపటి దేశ భవిష్యత్తు పౌరులు. అక్రమ సంబంధం ఉండొచ్చు, లేకపోతే అక్రమ సంపాదన ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో మనకు తరచూ వినపడుతున్నటువంటి విషయం అక్రమ సంబంధాలు. ఈ అక్రమ సంబంధాల దృష్ట్యా ఏమైతుందంటే భార్య భర్తను కడతేర్చడమో, లేకపోతే భర్త భార్యను కడతేర్చడమో, ఇలాంటి హత్యకు ఒడగడుతున్నారు. వాళ్ళ ప్రియులతోనో ప్రియురాలతోనో చట్టాపట్టాలు వేసుకొనేసి చల్లగా ఉండొచ్చు అనేసి ఆశిస్తున్నారు. కానీ ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా చట్టంలో తప్పించుకోవచ్చేమో, కానీ ప్రకృతి దృష్టిలో మీరు తప్పించుకోలేరు. ఏదో విధంగా మీకు శిక్ష పడుతుంది అనే దానికి జరుగుతున్నటువంటి విషయాలే మీకు ఉదాహరణ. నిన్న మొన్న జరిగినటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే, పసికందులను కూడా చూడకుండా కన్న తల్లి పురుగుల మందు కలిపి పెరగన్నంలో పెట్టి పిల్లలను కడతీర్చింది. ఆ తర్వాత ప్రియుడితో చల్లగా ఉండొచ్చు, మేము చట్టాపట్టాలు వేసుకునేసి పౌరాలలాగా తిరగచ్చు అనుకున్నారు. కానీ ప్రకృతికి విరుద్ధంగా ఏ పని చేసినా కానీ కూడా శిక్ష తప్పదు అనే దానికి నిలువెత్తు సాక్ష్యం. ఇప్పుడు జైలు గోడల మధ్యలో నలిగిపోతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, కానీ ప్రాయశ్చితానికి మార్గం లేదు. ఎందుకు ఈ విషయం లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా తెలియపరుస్తున్నామంటే, మీకు ఒకరిని హత్య చేసే హక్కు లేదు, ఒకరిని చంపాలనే ఆలోచన కూడా మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే శిక్ష ఏ రోజుకో ఒక రోజుకి తప్పదు. మీరు చట్టం ముందు తప్పించుకోవచ్చేమో, కానీ ప్రకృతి దృష్టిలో మీరు ఏ రోజు కూడా తప్పించుకోలేరు. ప్రకృతి మిమ్మల్ని ఎప్పుడు కూడా వెంటాడుతుంది. ప్రకృతి దృష్టిలో అంటే మీరు అక్రమ సంబంధం ఉండొచ్చు, లేకపోతే అక్రమ సంపాదన ఉండొచ్చు. తప్పించుకోవచ్చు అనేసి మీరు అనుకోవచ్చు. చట్టం ముందు మీరు తప్పించుకోవచ్చేమో, కానీ ప్రకృతి ఇచ్చే శిక్ష ముందు ఏ రోజు కూడా తప్పించుకోలేమని చెప్పడమే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి ప్రయత్నం. సో ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు మానుకోవాలని కోరుకుంటూ, పసిపిల్లలను కాపాడుకోవాలి, పసిపిల్లలే రేపటి దేశ భవిష్యత్తు పౌరులు అని చెప్పడమే మా ప్రయత్నం.